హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రయన్ ఫ్యామిలీ. ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వీడియో, శ్రీరామనవమిది. ఎవరెవరు లాస్ట్ వీడియో చూడలేదో వాళ్ళు చూసుకొని రండి. దాంట్లో రెసిపీ అంతా చూపించినాను. నూనె వంకాయది చాలా బాగుందండి, చాలా బాగా వచ్చిండే. మీరు ట్రై చేసేసి ఆ రెసిపీ నాకు కమెంట్లో చెప్పండి ఎట్లా వచ్చిండే అనేసి. ఇక్కడ ఇప్పుడు మేము దేవస్థానం పైకి అంతా రెడీ అయినాము. శ్రయానికి నామాలు పెడుతూ ఉన్నాను. ఏమో ఈ గీత పెట్టించుకుంటూ ఉన్నాడు, వాడే ఎత్తుకొని వచ్చే అంతా నన్ను బొట్లు తెల్లనామా అనేక ఎర్రది నామా. ఇవంతా నాకు చేయాలంటే నాకు చాలా ఇష్టము. రామ చేస్తాను అంటే ఎత్తుకొని వచ్చిందాడు, పెట్టించుకుంటూ ఉన్నాడు. చూడండి సైలెంట్గా. అందరూ అడుగుతూ ఉండరు, దేవస్థానం పోయింది కదా, వాడు అందరూ ఆ దేవస్థానంలో అడుగుతూ ఉండరు ఎంత బాగుంది, ఎవరు పెట్టింది అనేసి. క్యూట్గా ఉండే వాడిని చూస్తూ ఉండ్రి. అనేక దావలో వస్తూ ఉంటే కూడా తెలిసిన వాళ్ళంతాను నామాలు పెట్టుకొని చిండాడు శ్రీరామనవమికి అంటూ ఉండ్రి. ఆవిడంతా చిన్నోడు మాకి తాతోళ్ళు పెడుతూ ఉండ్రి శ్రీరామనవమికి ఇట్లా నామాలు. మేమంతా పెట్టించుకుంటూ ఉంటాం, మేము కజిన్స్ అందరూ. మాకు అవంతా ఇష్టము అట్లా పెట్టించుకునేకి, బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అట్లా ఇప్పుడు నేను శ్రయానికి పెడుతూ ఉన్నాను. ఎంతో క్యూట్గా ఉండే. దేవస్థానంకి పోయేసి వచ్చి జామున్ చేయాల్సి ఉండే, మధ్యాహ్నం చేస్తాము అనుకుంటున్నాం, అది టైం సిక్కలేదు. మాకే టైర్డ్ అయిపోయిండే, దానికి కొంచెం రెస్ట్ ఎత్తుకొని అనేక ఈవినింగ్ 5 o'clock అట్లా దేవస్థానంకి పోయింది. మేము పోయేసి వచ్చి జామున్ చేస్తామే. అది ఇంకా 6 o'clock అట్లా చేతు వాళ్ళ అత్తోళ్ళు వచ్చి మేము కిందకి దిగేసి మమ్మీని తోడుకొని పైకి కిందకి దిగుతుంటే ఈడు పిల్లు కనిపించా. ఈ పిల్ల ఈ మమ్మీ వెనకే పారా ఏడిపోతా ఉంది అని చూస్తుంటే ఈడ పాలు అనేక అన్నం పెట్టిండే మమ్మీ, అది తింటూ ఉంది. మియా మియా అనుకుని మమ్మీ వెనకే పోతూ ఉండే. ఆయనకి యాల్ మమ్మీ అంటే ఇక్కడ పారి వాళ్ళంతా తినేసి గలీజ్ చేస్తూ ఉన్నాం అనేక ర్యాట్స్ అంతా నైట్లా. దానికి మమ్మీ దాని కడుపుకి లేకుంటే కదా అట్లంతా తినేది అనేసి మమ్మీ పాలను అన్నం వేసేసి కప్పులో పెట్టిందంట. తింటే అట్లా గలీచేసలే కదా దాని కడుపుకి వేస్తుంటే అనేసి ఇట్లా చేస్తూ ఉందంట. అయ్యో అనుకొని శ్రయాన్ని దీన్ని చూసుకొని దాన్ని మియావ్ మియావ్ అంటే వీడు మియావ్ అంటే అది మియావ్ అంటూ ఉంది. అట్లా ఆడుతూ ఉండ్రే శ్రయాను. ఇక్కడ మేము దేవస్థానం రామన్ దేవస్థానంకి వచ్చినాము. ఇక్కడ వచ్చి చూడండి, ఇదంతా ఫుల్ డెకరేషన్ చాలా గ్రాండ్గా ఉండే చేసిండారు. ఇక్కడ అవతలంతా దేవుళ్ళు పెట్టిండ్రు కలుషం అంతా. అది ఈవినింగ్ 6 o'clock పైన పూజలు నడుస్తుందంట. మేము ఇక్కడ 5 o'clock మేము పోయింది. ఆవిడ ప్రసాదము కూడా అంత రెడీ అయ్యలేదు, మేము ఆవిడ జనాలు ఉండలేదు అంతటో పోయి దర్శనం చేసుకొని వచ్చేసి. ఈవినింగ్ పోయినాడు వాళ్ళు చేతు వాళ్ళ తోళ్ళు వచ్చిండ్రి. ఆవిడ వాళ్ళు ఈవినింగ్ పోయినాడు, ఆవిడ ప్రసాదం ఇచ్చారంట. ఆవిడ అంతా రెస్ట్ ఉండరంట. మేము పోయినాడు చూడండి, ఏమో అంత ఉండలేదు. దానికి అర్చనమంతా చేసేది. రెస్ట్ ఉంటే అర్చనమంతా చేసేయలేదు, తెలిసిన వాళ్ళకి మాత్రంకి అర్చనం చేస్తారు, పాతోళ్ళకి అనేసి ఊరోళ్ళకి అనేసి. ఇక్కడ మేము అర్చనమంతా చేపిస్తామే. ఇక్కడ చేతు మమ్మీ అంతా. ఇక్కడ శ్రయాను ఇక్కడ వచ్చేసి తులసి కవల తినేకి ఏంటో ఉండ తులసి అంతా పెట్టిండ్రు కదా దానికి. ఇక్కడ చూడండి అర్చన చేపిస్తూ ఉన్నాము. ఇక్కడ బాగా దర్శనమయ్య. జనాలు జాస్తి అవుతుంటే తోస్తూ ఉంటారు, పోయిస్తూ నూకలు ఆడిస్తారు. ఇక్కడ శ్రయాను తులసి ఎత్తుకొని తింటూ ఉంటాడు చూడండి. ఏమో ఆ భోజనం ఈ నన్ను చాలా తులసి తినేది అయిపోయింది వానికి. తులసి తింటే దొగ్గంత పోతుందంట దానికి. ఇంకా దేవస్థానం ఇంకా వచ్చి మేము అదే జామున్ చేసామండి. ఇక్కడ ఆశలో వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు నైట్. ఇదంతా చేసేసి మేము అవతల రోజు చెప్పుకోకుండా మేము లోగా ఉడక అనేసి, ఎండ కదండి ఉడక లోగా, దానికి అవతల మేము కూకొని మాట్లాడుకొని ఆడ ఐస్ క్రీమ్ అంతా కూకొని తినుకొని ఉండము. అదంతా ఉంది చూడండి, చూపిస్తాను. చల్లగా ఉండే అవతల. ఇక్కడ నూనె వంకాయ తింటూ ఆశ. ఆశ తింటూ ఉంది. ఆశ వాళ్ళు వచ్చినారు. ఎట్లుంది ఆశ? అది గుత్తి వంకాయ ఫేవరెట్ డిష్ అంటిది. ఇక ఇక్కడ చిన్న నేను నామాలు చూపించిన ఉందా పైసిందా? జై శ్రీరామ్. ఆ యొక్క రుచికి తినిపిస్తూ ఉండే, బంటిని తింటూ ఉండే. వాళ్ళంతా తిన్నాక మేము అంత తినేసి అవతల పోయి కూకుంటుమే. చల్లగా ఉండే, లోగా ఉడక అనేసి. సమ్మర్ కదండి, చాలా ఉడక, వానలేదు బెంగళూరులోను. ఇక్కడ అదే ప్రసాదం ಬಗ್ಗೆ మాట్లాడుతూ ఉంటుంది నేను ఆశ. వాళ్ళకి ప్రసాదం ఇచ్చారంట.
మేము పోయినాడు మాకు ప్రసాదము ఇవ్వలేదు, ఆ వంటలకి రెడీ అయ్యలేదు. ఆ ఎక్కలు 6 o'clock పోయినరు కదా, దానికి ఆవిడ ప్రసాదము సిక్కే వాళ్ళకి అదే పలావ్ చేసిండ్రంట, అదే చూపిస్తూ ఉన్నాను, అదే మాట్లాడుతూ ఉన్నాము. మేము తినేసి ఆనక అవతల పోయి కూకుంటుమే చల్లగా ఉంది అనేసి ఆడ అందరూ టైం స్పెండ్ చేసి బాగుండే మాట్లాడుకొని అందరూ. అనేక చేతు ఐస్ క్రీమ్ బుక్ చేసిండే వచ్చేవాడు, అనేక జామున్ అంతా తెచ్చి ఈడే అవతలే కుక్కని మేమంతా తింటుమే. బిడ్లో ఇది ఐస్ క్రీమ్ మీద సాస్ వేసుకొని చాక్లెట్ సాస్ వేసుకొని తినరే, మేమంతా జామున్ వేసుకొని తింటుమే. చాలా బాగుండే ఐస్ క్రీమ్ మీద, చాలా టేస్ట్గా ఉండే. వీళ్ళు ఎవరు తినలేదు, బంటిను తినలేదు జామున్ తినరా అంటే వాడు సాస్ వేసుకొని తినేసిరే. ఇవంతా తినుకొని మేము టైం స్పెండ్ చేసి బాగుండే. చేతు వాళ్ళ అత్త ఐస్ క్రీము అట్లవంతా ఏమీ తినేలే, ఆ యొక్క పాపం ఊరికేనే ఉండే. మేమే తినుకొని ఉంటుమే. ఎక్కక అవంతా ఇష్టమే, బజ్జీలు బోండాలు అట్లవంతా ఏమీ తినేలే, కాఫీ టీస్ కూడా తాగలేదు. ఇట్లా మేమే తినుకొని ఎంజాయ్ చేసుకొని ఉంటుమే. నీకు ఇక్కడ వచ్చేసి రూమ్లో వీళ్ళు పెరుకులాడుకొని ఆడుకొని బంటికి నీకు వీనికి శ్రయానికి ఏట్లు తగిలింది, శ్రయానికి లిప్స్ మీద బ్లడ్ వచ్చిండే, ఇద్దరు ఆడుకొని తగిలించుకొని ఉన్నారు. దానికి శ్రయాన్ని చూస్తూ ఉండాడు, బంటికి ఏమైనా వచ్చిందా ఏమైనా అబ్బు అయిందా అని చూస్తూ ఉండే. ఇక్కడ శ్రయాను రిచి ఆడుతూ ఉండారు, ఏమో స్టోన్ పేపర్ ఇదంట, అది నాకు తెలియక గేము వీళ్ళు ఆడుతూ ఉండారు. చూడండి శ్రయాను ఆడిపోతాను, శ్రయాను నీకు వాళ్ళ అమ్మకి చెప్తుంటారు ఆడదాం రా అమ్మ అనేసి. ఆడ నిల్చుకుంటాను, రోడ్లో నిల్చుకుంటా కూడా ఆడదాం రా అంటూ ఉంటారు. ఇక్కడ శ్రయాన్ మోసం చేసి అనేసి రిచికి కోపం వచ్చేసే పోయిసే. అవునా ఈ పక్క తిరగండప్ప. ఇప్పుడు 11 o'clockలో మేము పల్లకిలు చూసేకి పోతూ ఉన్నాము. బిడ్లు అదే కాసుకొని ఉండరు, పల్లకిలు చూసేకే వస్తూ ఉన్నాము. అందరూ ఇట్లా టైంలోనే అందరూ పారాడతారు చూడండి, చూసేకే పోతారు. ఇక్కడ చూడండి పల్లకిల్కి ఎత్తుకొని పోతూ ఉండారు చూడండి, ఇదంతా పూలది. అక్కడను దాని ముందరను పల్లకి రెడీ అవుతూ ఉంది చూడండి, దాన్ని చూసేకపోతుంది. ఫుల్ క్రౌడ్ ఉండే, దానికి మేము ముందర పోలేదు, అత్రపై ఎత్తలేదు. అది చాలా పెద్దగా ఉంది, అది బాగుంది పల్లకి అది. ఇక్కడ మేము అనేక అట్లే వస్తామే, ఇక్కడ దృష్టి వేస్తూ ఉండ్రి అందరికీ. వీళ్ళు చేతు వాళ్ళంతా వేయించుకోండి, బిడ్డలకంతా వేసి. శ్రయానికి అంతకు చాలా నిద్ర వచ్చేసిండే, నిద్రపోతూ ఉండే, ఆయనకి లేపించి వేయించిందయ్యా. మధ్యాహ్నం పొనుకోరా అంటే పొనుకోలేదు, దానికి బిన్న నిద్ర వచ్చేసిండే. అనేక దృష్టి వేపించి అట్లా పొనుకొనిసే పాపం బిడ్డ. అనేక లాస్ట్ టైం అంతా వీళ్ళ దగ్గర ఎవరు ఉండలేదు, ఇట్లా దృష్టి వేయించుకోనికి. ఈకితనే చాలా జనాలు ఉండారు, క్యూ నించుకొని ఉంటుమే అట్లా ఉంటారు. వీళ్ళ దగ్గర వేపించుకుంటే దృష్టి పోతుంది అంటారు కదా, వేసుకుంటారు అందరూ వీళ్ళంతా. కొనుక్కొనిచ్చినావాడు ఇందరిచ్చి నీకు దృష్టేసరా నిద్ర వచ్చేసింది అందరికి. ఇది శివుంది పల్లకి అండి, ఇంకా పెట్టిండలేదు శివుంది. ఇది
మూర్తి అంతా పూలంతా రెడీ అయ్యిండే. ఇది రాముంది పల్లకి లోగా అంతా పెట్టించిండ్రి దేవుణ్ణి. ఇది అంతా రెడీ అయిపోయిండే. వేరే పల్లకి పెద్దగా ఉండే పల్లకిలు అవే అంత లేట్ అయినంట. ఇది ఎల్లమ్మ పల్లకి ఇక్కడంతా ఇదిను పెట్టించినారు, రెడీ చేస్తూ ఉండ్రి అంతాను. ఇక్కడ చిన్న వాళ్ళంతా డ్యాన్స్లు ఆడుతూ ఉన్నారు చూడండి. ఆ సౌండ్కే డ్యాన్స్లు ఆడాలా అనిపిస్తుంది. ఇవంతా చూసేసి మేము పై పొనుకొనేసి మేము పొద్దునే లేసి ఇట్లా వచ్చినాం చూడండి. కాస్త ఉన్నాం వస్తానే లేదు పల్లకిలో. ఎంత టైం చూడో చేత 6:10 అయింది. ఇంకా రానేలే, వస్తలేదు. మనం ఏం చెప్పలేసిందే 4:30 2:30కి లేస్మే 4:30 అయింది చూడు, ఇంకా వస్తలేదు. అదే మొబ్లా అయింటే బాగున్నాం, లైట్స్ అంతా ఉన్నా కనిపించింది, బాగా కనిపించింది. తయ్యలుగా అయిపోయింది. 6:50 కాస్త బాగుండదు పల్లకి. అది వస్తానే లేదా ఆడే ఉంది. ఫైనలీ వచ్చేయండి ఇంటి దగ్గర. పల్లకిల్లో దేవుళ్ళు ఇంటి దగ్గర వస్తుంటే అందరూ వచ్చి చూడాలనంట. అంతా ఇంట్లో ఉండకూడదంట, అట్లా చెప్తారు పెద్దోళ్ళు. దేవుళ్ళు ఇంటి దగ్గర వస్తుంటే అందరూ వచ్చి దర్శనం చేయాలనంట. దేవుళ్ళు అదే చూస్తారంట, ఎవరెవరు వచ్చిండారని నన్ను చూసేకి అనేసి అట్లా చెప్తూ ఉండ్రి పెద్దోళ్ళు. అందరూ రావాలా అండి, చూడాలా, దర్శనం చేయాలండి. ఒకే కిత్తకే ఇదంతా కదా, అన్ని దేవుళ్ళు ఇంటి ముందరే వస్తావి, చూడాలి. అందరూ దేవుళ్ళు దర్శనం చేయాల. ఇక్కడ ఫస్ట్ గణపతి వస్తుంది, అనేక మురుగుడు వస్తాడు, వెనక రాముడు వస్తాడు. రాముడు అయినాక ఇది ఆంజనేయ రావాలా ఏమో. ఈ గీత ఆంజనేయ చాలా వెనకొచ్చేసిండాడు. రాముని వెనక హనుమంతుడు వస్తాడు ఎవడును, అదేమో ఈ గీత రాలేదు. అనేక శివ వచ్చే వేరే దేవుళ్ళంతా వెనకెళ్ళకి వస్తామండి. కెంపమ్మ దేవి, అనేక మునేశ్వరుడు దేవుడు, అనేక మారమ్మ సవరమ్మ అది లాస్ట్లో వస్తుంది. మారమ్మ సవరమ్మ, సాయిబాబా చేసిండ్రి, కైవారం తాతయ్య అంతా చేసిండ్రి, అన్ని దేవుళ్ళు చేసిండ్రండి. అంతా యంగ్స్టర్స్ కొత్త దేవుళ్ళు చేసిండ్రి, బాగుండే వాళ్ళు కొత్తగా ఉండే పల్లకిలో. చూడండి ఇది రాముడు, అట్లా మొక్కండి, జై శ్రీరామ్ అనండి అందరూ. ఇది శివ పార్వతి దేవుడు. ఇక్కడ చూడండి ఆడ బిడ్డ చూస్తారు కదా, చిన్న బిడ్డ, నాన్న చెప్తూ ఉండాడు పట్టకిలంతా కొట్టదండ, బిడ్డలంతా ఉండారు అంటూ ఉంటారు. ఆడికి వాళ్ళు కొట్టాలని కొట్టరే, మాకంతా ఎగర, మేము ఎంత దూరం ఉండిస్మో ఆడికి వచ్చేది కొట్టింది. నాన్న తిడుతుండే, ఏమి ఇక్కడ పెట్టేది ఇండ్లమో, బిడ్డలంతా ఉండారు, జనాలు ఉండారు అంటూ ఉండే. వాళ్ళు వింటారా, వింటారు చూడండి. వీళ్ళంతా షోలంతా మూసుకొని తిండ్రి. పాప మా బిడ్డని ఎత్తుకోండి, నేత బిడ్డనే అయ్యమ్మ. ఇక్కడ తులసి వీళ్ళిద్దరే తింటూ ఉండరు చూడండి. అవంత ఇచ్చేసింటే బంటికి ఇష్టము తులసి అంటే. శ్రయాను తులసి చూస్తే ఇడిసేలేదు, బాగా తింటే ఏమో నేర్చుకొని తిండాడు, బాగా పెరకం తింటుండ. ఇక్కడ ఆంజనేయ దేవుడు వచ్చిండాడు, ఇక్కడ ఇస్తూ ఉండారు. అదే లేట్గా వచ్చాయి వెనక, చాలా వెనక. మేము అన్ని దేవుళ్ళకి మమ్మీ ఇచ్చే, నేను 5 దేవుళ్ళకి ఇస్తుంది, మెయిన్ 5 దేవుళ్ళకి అనేసి. ఇంకా వేరే దేవుళ్ళకి పసుపు కుంకుమ పూలు అట్లా ఇచ్చిస్తుంది. 5 దేవుళ్ళకి టెంకాయ అనుపండ్లు అవంతా ఇస్తుంది. ఇక్కడ మమ్మీ అన్ని దేవుళ్ళకి ఇస్తుంది ఎవడును. అది చేతునే ఎత్తుకొని వచ్చి ఇచ్చేది. మమ్మీ చేతిలో అయ్యేలే బార్మెత్తకి, ఆ తట్టు పొట్టెక్కి అనేసి చేతునే ఎవడు ఇచ్చేది. ఇట్లా పల్లకిలే లేట్ అయింది, దానికే లేట్గా వచ్చింది అంటూ ఉండ్రి. ఇక్కడ బిడ్డలంతా ఎక్కువ కనిసిండ్రి. శ్రయాన్ కూకరా అంటే లేదు, అంటే చెప్పులు ఇడాల శ్రయాన్ అంటే లేదు, నేను చెప్పులు ఇడిసేలే, నేను కుక్కనేలేదనే. రిచి వీళ్ళంతా మా కజిన్ బిడ్డలంతా కుక్కోండ్రి. వాళ్ళ జట్ల రిచి కుక్కోండే. వాళ్ళు అట్లే పోతూ ఉండ్రి తోడుకొని, వాళ్ళందరినీ పెట్టుకొని ఉండ్రి బిడ్డలంతాను. అనేక లడ్డూలంతా ఇచ్చిరి, బిడ్డలు తినేసి లడ్డూలు.
ఆకలి ఎత్తుకోండి అంటే పొద్దునే లేచిన తక్షణమే పాలు ఇచ్చేసింటి మీ వాళ్ళకి ఇలా ఆకలి అవుతుంది అనేసి ఆడికి ఆకలి ఎత్తుకొని ఉండే కదా 7 గంటలు 8 గంటలు అయిపోయిండే ఆవిడ లడ్డూలు ఉండే అదే తిండ్రి ఇక్కడ చూడండి ఈడ కైవారం తాతయ్య పల్లకి అంతా చేసిండ్రు బాగుండే కొత్తగా ఉండే చూడండి ఇవంతా ఇక్కడ వైర్లు ఎత్తుతూ ఉండారు కట్ల అంత వైర్లు కదండి అన్ని దగ్గర పైన ఈ గీత ఏమో బొమ్మలు అవంతా యావది రాలేదండి ఎవరు ఏమి చేయలేదేమో తెప్పిలేదు ఈ గీత ఏమో సింపుల్గా అయిపోయా అది లేట్గా వేరే అయిపోయా ఎవడును 5 o'clock అట్లా వస్తూ ఉన్నాను ఈ గీత 6:10కి వచ్చింది పల్లకిలో అనేక 9:20 గంట అంటే 9:30 గంట అనుకోండి 9:30 గంట పోయింది పల్లకిలో ఎలుగైపోయిండే మొబ్బులు అంటే బాగుండు లైటింగ్స్ అంతా ఇస్తారు కదా చూసాక చాలా బాగుంటూ ఉన్నాను ఆ పల్లకి పల్లకి వచ్చిందే లేట్ అయిపోయా అందరికీ టయర్డ్ అయిపోయిండే నించుకొనే ఉంటుంది కాస్తూ ఉంటుంది కదా అది అంతా టయర్డ్ అయిపోయిండే కాళ్ళంతా నొప్పులు ఎత్తుకొనిసిండే బిడ్డలంతా పోయి పండుకొనిస్రి వాళ్ళు అనేక 12 గంటలకు లేసిరి అనేక లేచి నీళ్ళు పోసుకొని అనేక టిఫిన్స్ వేసిరి అనేక మధ్యాహ్నం అంత లేట్ అయిపోయా తినిన వాళ్ళు మేము ఇవంతా ముగుసుకొని అనేక టిఫిన్ అంతా చేసి నేను దోశ పిండి రెడీమేడ్ తీసుకొని వచ్చేసి అనేక దోశ చట్నీ చేసి తింటున్నాం మేమంతా అందరూ అనేక మధ్యాహ్నం మేము పలావు అనేక గింజలు పులుసు మసాలా పెట్టింటిని అది చేసింటిని అనేక బజ్జీలు కలిసింటిని అనేక చేతి వాళ్ళ తలంతా తినేసి లంచప్ ఉండేసి మాసరికి వాళ్ళు ఇంటికి పోయారండి ఇదండి మా ఊరు పల్లకి మీకు ఏమనిపించాయి అనేసి కమెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయండి ఇదండి మారమ్మ సవరమ్మ 2 దేవుళ్ళు ఇదే లాస్ట్లో వస్తుందండి ఓకే అండి ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తాను మీకు ఇష్టమైంది అనిపిస్తుంది నెక్స్ట్ వీడియోలో సిక్తామండి ఓకే అండి బాయ్ అండి టేక్ కేర్